క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. కరువులు లేవు ఆ రాజ్యములో, చింతలు కూడా లేని లేవు. కరువులు లేవు ఆ రాజ్యములో, చింతలు కూడా లేని లేవు. ఆనందమే నిత్యమానందమే, ఆనందమే నిత్యమానందమే. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. గొర్రె పిల్లయే దీపము వచ్చేట, దేవాలయము కూడా తానే. గొర్రె పిల్లయే దీపము వచ్చేట, దేవాలయము కూడా తానే. ఆయన ప్రజలు ఒక అంగము, ఆయన ప్రజలు ఒక అంగము. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. ఆ రాజ్యమునకు ద్వారము తానే, ఆయన ప్రజలు అందు చేరుదురు. ఆ రాజ్యమునకు ద్వారము తానే, ఆయన ప్రజలు అందు చేరుదురు. ఆయన వారి దేవుడగును, ఆయన వారి దేవుడగును. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. భూరాజులు తమ మహిమను తేతురు, జనములు మా ఘనతను తేతురు. భూరాజులు తమ మహిమను తేతురు, జనములు మా ఘనతను. నిశ్చితమైన దేవుడవు, నిశ్చితమైన దేవుడవు. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. జీవవృక్ష ఫలమును తింటిమి, జీవజలము అనుదిన పానము. జీవవృక్ష ఫలములు తింటిమి, జీవజలము అనుదిన పానం. యుగాయుగాలు అనుభవింతుము, యుగాయుగాలు అనుభవింతుము. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. అమూల్య రత్న నిర్మితము, అది నూతన యెరూషలేము. అమూల్య రత్న నిర్మితము, అది నూతన యెరూషలేము. ఆలహరి ప్రజల స్వస్థలము, ఆలహరి ప్రజల స్వస్థలము. క్రీస్తే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. క్రీస్తే రాజై రాజ్యమేలును. దీని మీద మర్తంగా ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. గడిచిన కాలంలో పోయిన సంవత్సరం, ఇదే సంవత్సరము కొత్త సంవత్సరం రోజున మా పిల్లలతో మేము కామారెడ్డికి వెళ్ళినాము, మా ఊరు నుంచి మా బండిలో. అనుకోకుండా చిన్న ముంగటేదో వచ్చినట్టయి బండి సైడ్కు ఒక గుంతలో పడిపోయింది. అప్పుడు దేవుడి కృప వల్ల మేము పిల్లలు అందరము రక్షింపబడ్డాము.
ఒక చిన్న విషయంలో అది ఒక ఇట్లా ఏమరపాటుగా ఉన్నా కూడా అది పల్టీలు కొట్టుకుని మూడు పల్టీలు కొడుతుండే పెద్ద బండి అది. అందులో నుంచి మీ పిల్లలం కూడా ఇవ్వలం కూడా ఇలా జారిపోయినా కూడా మా పిల్లలం ఇద్దరు పిల్లలం నేనుండే, ఇంకో అతను కూడా ఉండే. అది ఏ విధంగా చిన్న ఏమరపాటుగా ఉన్నా కూడా మా పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుండే. ఆ విషయంలో దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. లాస్ట్ టైం ఫిబ్రవరికి వచ్చినప్పుడే సాక్ష్యం చెప్పాలనుకున్నాను, అప్పుడు తరుణం దొరకలేదు. దేవుని మేమర్థంగా ఇప్పుడు సమయం దొరికింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.